వల్లభనేని వంశీ వ్యూహాత్మకంగా సాగుతున్నారు. తెలుగుదేశం పార్టీలోనే చిచ్చు పెడుతున్నారు. టీడీపీ శ్రేణులు ఇప్పుడు కలవరపడుతున్నారు. వంశీ ఎత్తులతో గన్నవరం తెలుగుదేశం గరంగా మారిపోతుంది. ఏకంగా పార్టీలోనే అంతర్గత ఘర్షణలకు దారితీస్తుంది. పార్టీ నాయకులే ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఇదంతా వల్లభనేని వంశీ మూలంగానే జరుగుతోంది అని తెలుగుదేశం శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. వాస్తవానికి ఏడాదిన్నర దాటిన తర్వాత యార్లగడ్డ వెంకట్రావు వ్యవహార శైలి మీద ఇప్పటికే పూర్వపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇటీవల వివిధ స్థానిక కమిటీల్లో కూడా అన్నింటా వైఎస్ఆర్సీపీ నుంచి తన వెంట వచ్చినటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు అని చాలా తీవ్రంగా కలత చెందుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇప్పుడు వల్లభనేని వంశీ చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. తెలుగుదేశం క్యాంపులోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో వంశీ ఎత్తుగళ్లకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా సతమతం కావాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇటీవల వల్లభనేని వంశీ తన తిరిగి రాజకీయ కార్యాచరణలో భాగంగా వివిధ ఫంక్షన్లకు హాజరవుతున్నారు. తనకు ఆహ్వానం అందిన అన్ని చోట అటెండెన్స్ అయితే ఖచ్చితంగా వేయించుకుంటున్నారు. అన్ని చోట్ల తాను ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే తను వెళ్ళిన అన్ని కార్యకలాపాల్లోనూ తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన టీడీపీ నేతలతో పూర్వపు పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరితో చాలా సఖ్యతను ప్రదర్శిస్తున్నారు. తద్వారా తాను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరికి దూరం కాదు, ఎవరి మీద తాను ఆగ్రహంతో లేను అని చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నారు. తద్వారా తన ప్రత్యర్థి క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలి అనే పన్నాగానికి వల్లభనేని వంశీ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రయత్నమే టీడీపీలో కంపరం పుట్టిస్తోంది. టీడీపీ నేతల్లో కలవరం కలిగిస్తోంది. చాలామంది ఒకరి మీద ఒకరు అనుమానపడాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే దాడులు కూడా దిగేటంత వరకు సాగిపోతుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీధర్ అనే నాయకుడి మీద సాయి అనే ఒక గ్యాంగ్ దాడి చేసినటువంటి వైను ఇందుకు ఒక తార్కాణంగా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన ఫంక్షన్లో వల్లభనేని వంశీ చాలా సన్నిహితంగా శ్రీధర్తో మెలగడంతో శ్రీధర్ తన గురించి వంశీకి ఏదో ఫిర్యాదు చేసుంటారు అని సాయి అండ్ బ్యాచ్ అనుమానించింది. ఆ అనుమానమే టీడీపీలో ఉన్నటువంటి రెండు శిబిరాల మధ్య కుంపటిని రాజేసింది. ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటంత వరకు వెళ్ళింది. ఇది వ్యూహాత్మకంగా వల్లభనేని వంశీ వేసిన ఎత్తుగడ ఫలించినట్టుగానే చెప్పడానికి ఒక ఉదాహరణగా మారుతోంది. ఇట్లా అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం తీవ్రంగా కలత చెందాల్సినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అన్ని చోట్ల వల్లభనేని వంశీ కారణంగా తెలుగుదేశం పార్టీలోనే స్పష్టమైన విభజన వస్తుందా అని అంత ఆందోళన చెందక తప్పని పరిస్థితి వస్తుంది. నిజానికి వల్లభనేని వంశీ చాలా వ్యూహాత్మకంగానే టీడీపీ నేతల మధ్య ఇలాంటి చిచ్చులు పెట్టే ప్రయత్నానికి పూనుకున్నారు అన్నది టీడీపీ క్యాంప్ అనుమానం. నిజంగానే వంశీ వ్యూహాత్మకంగా అలాంటి ప్రయత్నం చేశారా? కాకుంటే టీడీపీ వెళ్ళి ఆయన వలలో చిక్కిందా? టీడీపీ నాయకుల మధ్య చిచ్చు రాజేసే ప్రయత్నం వంశీ చేశారా? టీడీపీలోనే అలాంటి అనుమానం బయలుదేరి ఎక్కడ దాకా దారి తీసిందా? కారణం ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు వంశీ సేఫ్ జోన్లోకి మారుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కూడా కలవరపరిచే విషయం. ఎందుకంటే గుడివాడ, గన్నవరం నారా లోకేష్ స్వతహాగా ఆయన వ్యక్తిగతంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటు కొడాలి నాని, ఇటు వల్లభనేని వంశీ రాజకీయంగా మళ్లీ నిలదొక్కుకోకూడదు అని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వివిధ కేసులతో వేధించే ప్రయత్నం చేశారు. వల్లభనేని వంశీని ఏకంగా 130 రోజుల పాటు జైల్లోనే నిర్బంధించడానికి తగ్గట్టుగా వివిధ కేసుల్ని రూపొందించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వంటివి కూడా బనాయించి తీవ్రంగా వేధించే ప్రయత్నం చేశారు. ఇలాంటి అనేక ప్రయత్నాల తర్వాత వంశీ జైలు జీవితాన్ని కూడా అనుభవించి మళ్ళీ వచ్చిన తర్వాత తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా కూసింత ఆందోళన చెందాల్సినటువంటి విషయంగా మారుతుంది. గన్నవరంలో తిరిగి మళ్ళీ వంశీ పుంజుకుంటే, వంశీ పాగా వేసే పరిస్థితి వస్తే, వంశీ మళ్ళీ జనాదరణని పొందగలిగితే అది నారా లోకేష్ లాంటి వాళ్ళకి ఏ మాత్రం గిట్టని వ్యవహారం. కాబట్టి ఇప్పుడు టీడీపీ అధిష్టానం కూడా ఈ వ్యవహారంతో కూసింత కలవరపడే అవకాశం ఉంటుంది. మరి ఏం చేస్తుంది, ఎలా సాగుతుంది, వంశీ ఎత్తులకు పై ఎత్తులు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఏవైనా యార్లగడ్డ వెంకట్రావు మీద అసంతృప్తితో ఉన్నటువంటి శిబిరం అంతా ఇప్పుడు క్రమంగా వల్లభనేని వంశీకి చేరువయ్యే
పరిస్థితి అయితే దాపురించింది. మరి నిజంగానే వాళ్ళంతా వంశీ వైపు మళ్ళీపోతారా? ఎవరు వంశీ వైపు వెళ్లకుండా టీడీపీ అడ్డికట్ట వేసి కాపాడుకుంటుందా? ఇదే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ తన భౌతవ్యాన్ని కాపాడుకునేదానికి కీలకమైనటువంటి విషయం.